ఓ పక్కన హమాస్ చీఫ్ హనియేని హతమార్చడం, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి చీఫ్ ఇది దళాధిపతి అంటే సైనికాధిపతిని హతం చేసినటువంటి ఇజ్రాయెలు, దాని ఇంపాక్ట్తో ఇరాన్ ఏకంగా యుద్ధానికి పిలుపునిచ్చి అటు తన ఉగ్రవాద సంస్థలను ఒకవైపు మోహరిస్తోంది, మరొక వైపు కథంతా నడిపిస్తుంటే ఇక్కడ ఇజ్రాయెల్ అలాగని ఎక్కడా ఆగట్లేదు, ఎక్కడా తగ్గట్లేదు. తాజాగా మరో హమాస్ నేతను లేపేసింది. హమాస్ సైనిక విభాగ కీలక నేత హైదమ్ ఖలీదీతో పాటు డజన్ల కొద్దీ పాలస్తీనియన్లు మరణించినట్టు, అది గాజా వైమానిక దాడిలో మరణించినట్టు తేలింది. వెస్ట్ బ్యాంకులో 9 మంది పాలస్తీనా తీవ్రవాదులు మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంటే ఇజ్రాయెల్ ఏదో చేస్తుందన్నటువంటి భయం అయితే లేదు, ఇదే ఇరాన్ ఏదో చేస్తుందన్న భయం. ఎంతకైనా తెగించి అటాక్ చేయడానికి, అంటే చావోరేవో తేల్చుకోవడానికే ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందన్నటువంటి విషయం మరోసారి స్పష్టమైంది.